రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం సుద్దాల గ్రామం చెందిన బాదినేని శ్రీనివాస్ కు మాజీ జెడ్పీటీసీ శ్రీకుమార్ 3 చక్రాల స్కూటీని అందించారు. శ్రీనివాస్ 35 సంవత్సరాల క్రితం బస్సు ప్రమాదంలో కాలు కోల్పోగా ఓ టిఫిన్ సెంటర్ పెట్టుకుని తన కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. టిఫిన్ సెంటర్ కు కావలసిన సరుకులు తేవడానికి ఇబ్బందులు పడుతున్న విషయం గ్రామస్తుల ద్వారా తెలుసుకున్న మాజీ జెడ్పీటీసీ శ్రీకుమార్ రావు 3 చక్రాల స్కూటీని అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పదవిలో ఉన్నా లేకున్నా పార్టీలకు అతీతంగా సేవ చేయాలని అన్నారు. చెన్నమనేని కుటుంబానికి ఈ ప్రాంత ప్రజలకు విడదీయలేని బంధం ఉందన్నారు. జిల్లాలో ఇప్పటికే పలువురికి స్కూటీలు అందించడం జరిగిందన్నారు. దీంతో పాటు క్రీడలను కూడా ప్రోత్సహించడం జరుగుతుందన్నారు. కోనరావుపేట మండల సుద్దాల గ్రామంలో గౌరవనీయులు పెద్దలు మాజీ జెడ్పీటీసీ గారైనటువంటి శ్రీకుమార్ బాబు గారు, చెన్నమనేని శ్రీకుమార్ బాబు గారు ఈరోజు స్కూటీ 3 పయ్యాల బండిని మన విలేజ్ గ్రామవాసి అయినటువంటి బాదినేని శ్రీనివాస్ గారికి, వికలాంగుడైన శ్రీనివాస్ గారికి ఇలా వితరణ చేయడానికి రావడం మేము అదృష్టంగా భావిస్తున్నాం. వారికి ముందుగా కృతజ్ఞత తెలియజేస్తున్నాం. వారు ముందు మంచి కార్యక్రమాలు చేస్తూ ఇప్పటికే చాలాసార్లు మనకు ఐలమ్మ విగ్రహాన్ని కూడా వారే ఇవ్వడం జరిగింది. ఇంతకుముందు ఈ విగ్రహాన్ని ఇచ్చే కన్నా ముందు ఆటో డ్రైవర్లకు కూడా షర్ట్స్, డ్రెస్సులు ఇవ్వడం కూడా జరిగింది. మండలంలో కాదు, మన నియోజకవర్గంలో, జిల్లాలోనే ఎన్నో కార్యక్రమాలు చేస్తూ మంచి పేరును సంపాదిస్తున్నటువంటి శ్రీకుమార్ బాబుకు ముందు మంచి కార్యక్రమాలు చేస్తూ వారు ఉన్నత స్థాయిలో ఉండాలని, రాజకీయంగా అయినా ఆర్థికంగా అయినా అన్ని విధాలుగా వారు ఎదిగి మన ఈ ప్రాంతానికి వన్నె తెచ్చే విధంగా పనిచేయాలని చేస్తారని భావిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు శ్రీకుమార్ బాబుకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా. ఈరోజు బాదినేని శ్రీనివాస్ గారికి వెహికల్ ఇవ్వడానికి ప్రధాన ఉద్దేశం 2022లో శారదేవయ్య గారికి గుర్తుందో లేదో కానీ ఈ బాదినేని సింధి పల్లి చౌరస్తా కాడ హోటల్ ఉండే, అది టిఫిన్ తినుకుంటా నాయని ప్రభాకర్, శారదేవయ్య అందరూ ఉన్నాం. మీరు అంతకుముందే ఒకటి ధర్మారం కాడ జ్యోతి అన్న అమ్మాయికి వెహికల్ ఇవ్వడం జరిగింది. ఒకటి ఈ స్కీమ్ కూడా ఇస్తే బాగుంటుంది అని వాళ్ళు అదే రోజు నాకు విన్నవించడం జరిగింది. సరే కొన్ని లేట్ అయింది, మేము కొన్ని బండ్లు కమిట్మెంట్ చేసుకుంటా వచ్చేసరికి ఈ రోజు వచ్చింది. ఇక్కడ ఎట్టకేలకు మనం ఈరోజు బాదినేని సీన్కు వెహికల్ ఇచ్చుకోవడం జరిగింది. ముఖ్యంగా నా యొక్క ప్రధాన ఉద్దేశం పదవులు ఉన్నా లేకున్నా పార్టీలకు అతీతంగా ప్రజాప్రతినిధులుగా పనిచేస్తున్నాం. మనకు ప్రజాప్రతినిధులు అవకాశం ఇచ్చినట్టే గ్రామ ప్రజలందరూ మనల్ని సేవ చేయమని అవకాశం ఇచ్చినట్టు వాళ్ళ ఆశలు వమ్ము చేయకుండా అయ్యో పదవులు ఉంటేనే పనిచేయాలి, పదవులు లేకపోతే ఇంటే ఉండాలి అనేటువంటి కాన్సెప్ట్ ఎవరు పెట్టుకోవద్దు. ముఖ్యంగా వ్యక్తిగతంగా మా చెన్నమనేని కుటుంబం పదవులు ఉన్నా లేకున్నా నిరంతరం ఒక సామాజిక బాధ్యత కింద తీసుకొని ఇటువంటి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అందులో ముఖ్యంగా నాకు ఈ హ్యాండిక్యాప్లను ఆదుకోవాలని నాకు ఆలోచన రావడానికి ప్రధాన కారణం నిజామాబాద్ డీలర్ రామచంద్రం అని ఆ మిత్రునికి ఆయన ఇబ్బందులు అని చూసి నాకు ఆ ఆలోచన రావడం జరిగింది. దాంతోపాటు వివిధ వేదికల ద్వారా నా మిత్రులు శ్రేయోభిలాషులతోని మా ఏరియాలో ఇట్లా ఉన్నాయి మనం ఇట్లా చేద్దామంటే కొంతమంది నన్ను వెన్నుతట్టి ప్రోత్సహించడము, వారి సహాయ సహకారాలు, అందులో మేము అందరం కలిసికట్టుగా చేసినటువంటి కార్యక్రమాలు ఇవి. ఇదే కాదు, క్రీడల పట్ల కూడా మేము ఒక ప్రత్యేకంగా చొరవ తీసుకొని ఇలా మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఒకటి వాలీబాల్ అకాడమీ పెట్టుకోవడం జరిగింది.